రమేష్ టేబుల్ మీద ఉన్న ఫోను గణగణ మోగింది. సిగరెట్ కాలుస్తూ కుర్చీలో కూర్చుని ఈ కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు అతను వెంటనే రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. హలో, అవతల నుండి మాధురి కంఠం వినిపించింది. రమేష్ ముఖంలో ఆశాభంగం వెల్లువలా పొంగుకొచ్చింది. అతను ఈ మధ్యనే కట్టించడం పూర్తయిన షాపుల్లో ఒకటి అమ్మకానికి వచ్చింది. డబ్బు చాలా అవసరమైన ఆ షాపు యజమాని కక్కుర్తికి చవగ్గా అమ్మేస్తున్నాడు. రమేష్కి ఆ షాపు కావాలని ఎంతగానో ఉంది. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదు. ఉదయం మార్వాడి దగ్గరకు వెళ్తే అతను తప్పకుండా అప్పిస్తాను అని చెప్పాడు. షాపు కొనేస్తే దాని మీద వచ్చే అద్దె వడ్డీగా చెల్లించేయొచ్చు. ఈ కాంట్రాక్టులు మొదలుపెట్టిన తర్వాత రమేష్ షరాబు దగ్గర పెద్ద మొత్తాలుగానే డబ్బు అప్పు తీసుకుని బిల్స్ రాగానే తీర్చేస్తున్నాడు. అంతేకాదు, తెలిసిన వాళ్లకు షరాబు దగ్గర అప్పులు ఇప్పిస్తున్నాడు. షాపు యజమాని ఇంటికి వెళ్తే అతను ఇంట్లో లేడు. రాగానే తనకి అర్జెంటుగా ఫోన్ చేయమని కబురు ఇంట్లో చెప్పొచ్చాడు రమేష్. ఈ షాపు కావాలని పట్టుదలగా అనుకోవడానికి కారణం ఉంది. సరిగ్గా ఫణిభూషణ్ రావు బట్టల దుకాణం ఎదురుగా ఈ షాప్ ఉంది. అందులో ఎలాగైనా సరే తను కూడా బట్టలు కొట్టి తెరవాలి. ఫణిభూషణ్ రావు దుకాణంలోంచి నిర్దయగా వెళ్లగొట్టబడిన తనే వాళ్లకు పోటీ వ్యాపారం అవ్వాలి. రమేష్కి రాత్రి నుంచి నిద్ర లేదు. ఈ విషయమే మనసంతా చెదలపుట్టలా తొలిచేస్తుంది. ఫోన్ మోగగానే ఎంతో ఆశగా రిసీవర్ ఎత్తిన అతను ఉత్సాహంగా హలో అన్నాడు. కానీ అవతల నుండి మాధురి పలికేసరికి అతని ఉత్సాహం చప్పబడిపోయింది. హలో మిస్టర్ కాంట్రాక్టర్, గుడ్ న్యూస్. నిజం చెప్పాలంటే మీ జన్మలో ఇంతవరకు ఎప్పుడూ విననంత మంచి న్యూస్ అంది ఊరిస్తున్నట్టుగా. ఏమిటది? విసుగ్గా అన్నాడు అతను. మాధురి మాట్లాడుతూ కూర్చుంటే అవతల అతను ఫోన్ చేస్తాడేమో. అమ్మా, అంత తేలిగ్గా చెప్తానా? చెబితే నాకేమిస్తారు? మళ్ళీ నా ప్రాణానికి ఏదో తెస్తుంది అనుకున్నాడు. మాట్లాడరే. నేను చాలా బిజీగా ఉన్నాను. హైసి, అయితే పెట్టేనా? వాట్ ఏ పిటీ. ఇంత మంచి వార్త చెబుదామని పిలిస్తే. వద్దు, అదేమిటో త్వరగా చెప్పండి. ఏమైనా కాంట్రాక్ట్లా మళ్ళీ? అబ్బా, పాపం ఎప్పుడూ డబ్బు మీదే ఆశ. ఇంకేమిటి? నాకు ఏదైనా ప్రామిస్ చేస్తేనే చెప్తాను. చెప్తా. ఒక్క మాటతో నోరెత్తకుండా ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకుండా చేస్తాను కసిగా అనుకున్నాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఈ దుకాణం తను కొనడం జరిగితే బట్టల వ్యాపారం పెట్టడానికి మాధురి భాగస్వామిగా కలవాలి. అతని మనసులో కసి మాయమైంది. ఏమిటో చెప్పరాదు, నన్ను సస్పెన్స్తో విసిగించక లాలనగా అన్నాడు. అబ్బే, అదేం కుదరదు. మీరు నాకేదైనా ఇవ్వాల్సిందే. మాధురి మాటలతో ఎందుకిలా కవ్విస్తుందో అతనికి అర్థం కావడం లేదు. పేదవాణ్ణి ఇంకా ఏదో అనబోయాడు. చాలించండి అంటే ఇంకా గొప్పవాణ్ణి అవ్వాలని ఆశ ఉందన్నమాట. ఆశున్నంత మాత్రాన అవదుగా. నేను విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏ క్షణంలో అయినా రావచ్చు. మీదే ఆలస్యం, త్వరగా ప్రామిస్ చేయండి మరి. సరే, ప్రామిస్. ఏమిటో చెప్పరే. అంత తీరుబడి లేదిప్పుడు. మీరు ఏది కోరితే అది. ఆడపిల్ల, ఆ అమ్మాయికే భయం లేకపోతే మగవాణ్ణి నాకెందుకు జంకు అనుకున్నాడు. సరే, బ్లాంక్ చెక్ ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ. సరే, చెబుతాను వినండి. బీ రెడీ. వింటున్నాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వుడ్ బీ ఫాదర్. ఏమిటి? అయ్యో రామా, అర్థం కాలేదా? ఒట్టి ట్యూబ్లైట్లా ఉన్నారే. మీరు డాడీ కాబోతున్నారు. మీరు మరీ నిటారుగా నడుస్తున్నారట. మిమ్మల్ని వంచేందుకు ఒక బుజ్జి పాపాయి పుట్టబోతున్నాడు. రమేష్ షాక్ తిన్నవాడిలా అయ్యాడు. ధీరా, నిజమా? మై గాడ్, ధీరా అని పిలుస్తున్నావా? అట్లా పిలిచే హక్కు మా సుధకి, హేమకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఎప్పుడైనా అలా హద్దు మీరితే ఐ విల్ పనిష్ యూ. రమేష్కి మాధురి మాటలేమీ వినిపించటం లేదు. ఇది నిజమా? నిజమే అనిపిస్తుంది. చెప్పలేనంత సంభ్రమం, ఆశ్చర్యం, అంతులేని ఆనందం మిళితమైన అత్యంత అపురూపమైన భావంతో ఏదో అతన్ని చుట్టేసి గిరగిరా తిప్పుతుంది. అతను కుర్చీలోంచి లేచాడు. అంతలోనే తొట్రుపాటుతో నిలబడలేనట్టు మెల్లగా మళ్లీ కూలబడ్డాడు. మాధురి, నిజమా? ఆ క్షణంలో మాధురి అక్కడ ఉంటే ఏం చేసేవాడో అతనికే తెలియదు. నిజం సార్, పచ్చి నిజం. హేమ నేను ఇంత క్రితమే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం. హేమకి అనుమానంగా ఉందట. ఆవిడ కన్ఫర్మ్ చేసింది. నేను ఇప్పుడే హేమని నీ ఇంటి దగ్గర దించొస్తున్నాను. వస్తూనే మీకు ఫోన్ చేశాను. థ్యాంక్స్ ధీరా. అదిగో మళ్ళీ. సారీ. మెనీ థ్యాంక్స్ మాధురి. బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే అతను తుఫాన్లా గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. రమేష్ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
అతను లోపలికి వచ్చేసరికి హేమ బట్టలు ఇస్త్రీ చేస్తుంది. రమేష్ గుమ్మంలో 1 నిమిషం అలాగే నిలబడి హేమను కళ్ళారా చూశాడు. హేమ కింద చాప మీద ఉన్న చీరల్లో ఒకదాన్ని వంగి తీసుకుని టేబుల్ మీద పడేసి మడత పెడుతుంది. రమేష్ చెప్పుడు కాకుండా వెనక నుంచి వచ్చి హేమను చటుక్కున చేతులతో పైకెత్తాడు. పరధ్యాసగా ఉన్న హేమ కెవ్వుమంది. రమేష్ కూడా హేమని అనుకరిస్తూ కెవ్వుమన్నాడు. నువ్వా? నేను చూడలేదు, ఎంతసేపైంది వచ్చి అంది హేమ. రమేష్ హేమ మాటలు వినిపించుకోలేదు. చేతులతో అట్లాగే పట్టుకుని గిరగిరా ఇల్లంతా తిప్పాడు. హేమ కిలకిలా నవ్వింది. కుడి చెయ్యి అతని మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంటూ, రమేష్ చాలు చాలు ఆపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కేకలు పెట్టింది. రమేష్ వెంటనే తిప్పడం ఆపేశాడు, కాని కిందకి దించలేదు. పడకగది గుమ్మానికి ఉన్న పరదా నెట్టుకుని సరాసరి హేమను తీసుకొచ్చి మంచం మీద పదిలంగా దింపాడు. ఏమిటి విశేషం అంది హేమ. రమేష్ ముఖం ఎన్నడూ చూడని ఆనందంతో గర్వంతో వెలిగిపోతుంది. ఇంకేదైనా పెద్ద కాంట్రాక్ట్ దొరికిందా అనుకుంది. రమేష్ మంచం మీద కూర్చుని హేమకు ఇరుపక్కలా చేతులు ఆనిస్తూ విశేషం లేదా అన్నాడు. హేమ ఒక్క క్షణం ప్రశ్నార్థకంగా చూసింది. అతని చూపులు సూటిగా ఉన్నాయి. మాధురి ఫోన్ చేసిందా అనుమానంగా అడిగింది. అతను అవునన్నట్లు తల ఊపాడు. హేమ కళ్ళు కిందకు వాలిపోయాయి. నేను చెయ్యొద్దని చెప్పాను. ఇంత క్రితం మాధురి చెప్పినప్పుడే అంత సంతోషంలోనూ ఈ వార్త హేమ నోటి నుంచి వినలేదు అన్న ఆశాభంగం కలిగింది అతనికి. మొదట నాకెందుకు చెప్పలేదు? ఆ కంఠంలో నిష్ఠూరత, ఆప్యాయత రెండూ ఉన్నాయి. నాకే నమ్మకం లేదు, అసలు అవునో కాదో అనుకున్నాను. డాక్టర్ అవునని చెప్పిందా? హేమ తల ఊపింది. రూఢియేనా? హేమ మళ్లీ తల ఊపింది. రమేష్ మనసు చిగురుటాకులా కంపించింది. అతని వేళ్లు హేమ భుజాన్ని గుచ్చి పట్టుకున్నాయి. దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకుంటాడనుకుంది, కాని అందుకు భిన్నంగా అతడు హేమని సున్నితంగా వెనక్కు వాల్చి దిండుకి చేరగిలబడేలా చేశాడు. కాస్త ముందుకు జరిగి హేమ వక్షంలో ముఖం దాచుకుని కళ్ళు మూసుకున్నాడు. హేమ, నా తల మీద చెయ్యానించు అంటూనే ఆమె చెయ్యందుకుని తల మీద పెట్టుకున్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. ఏమిటి పసిపాప ఇలా? నాకే తెలియదు హేమ. నాకెందుకో చాలా కంగారుగా, భయంగా, ఆనందంగా, పిచ్చెక్కేటట్టుగా ఉంది. నేను పుట్టినప్పుడు ఎవ్వరూ సంతోషించలేదు. నా జన్మ వృత్తాంతం తిట్లతో, ఏడుపులతో, శాపనార్థాలతో మొదలైంది అని నీకు తెలుసు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఏ ఒక్కరూ నాతో ఆత్మీయంగా మాట్లాడలేదు. నా అనేవాళ్లే నాకు తెలియదు. ఎవ్వరికీ చెందకుండా పెరిగిన ఆ భయంకరమైన ఒంటరితనం చెప్పినా అర్థం కాదు హేమ. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు కాస్త నేను మనిషినే అన్న నమ్మకం కలిగింది. ఈరోజు సంపూర్ణంగా నా అనేవాళ్లు నాకు లభించబోతున్నారు అంటే నాకు గర్వంగా ఉంది హేమ. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎన్నడూ ఏ తండ్రి పెంచినంత అపురూపంగా ఆ శిశువును పెంచాలని నా మనసు ఆరాటపడుతుంది. అతని కంఠం ఆవేశంగా, గంభీరంగా, గాద్గదికమయ్యింది. హేమ, మీ చిన్నోదిన రాయనిది. నీకు చాలా రోజుల నుంచి ఈ ఉత్తరం రాయాలని తలంపు. మళ్ళీ వ్రాస్తే ఏమనుకుంటావో అని శంక. చివరికి తెగించి రాస్తున్నాను. హేమ, నాకు చిన్న సాయం చేసి పెట్టగలవా? మా బంధువుల్లో ఒకరు ఈ మధ్యనే యాత్రలు చేసి తిరిగొచ్చారు. వాళ్ల ద్వారా మీ చిన్నన్నయ్య ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో మతి చెలించి ఉన్నారు అని విన్నాను. అప్పటినుంచి నా ప్రాణం కుట్టుకుపోతుంది. ఆయన్ని తెచ్చుకుని మామూలు మనిషిని చేసుకుని మీ అందరిలా నేను ఒక గృహిణిలా బ్రతకాలని మా అన్నయ్యని అక్కడకు తీసుకువెళ్ళమని అడిగితే నోరు మూసుకుని పడుండు అంటూ కసిరాడు. దాదాపు 6 నెలల నుంచి వీళ్ళ ఇంట్లో చాకరీ చేస్తూ డబ్బు తీసుకుని రహస్యంగా కొంత డబ్బు కూడబెట్టుకున్నాను. నాకు అక్కడికి వెళ్ళి రావడానికి ఇంకొక 150 రూపాయలు తక్కువయ్యాయి. మా పిన్నిగారు అబ్బాయి భార్య ఋషికేశ్ చూడ్డానికి వెళ్తున్నారు. నీ పరిస్థితులు బాగానే ఉన్నాయని, మీ ఆయన కాస్త సంపాదన పరుడే అని విన్నాను. నాకు తప్పకుండా సహాయం చేస్తావో అన్న ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చిన్న వదిన సుశీల. 1కి 2 సార్లు ఆ ఉత్తరం బాగా చదివిన హేమ దాన్ని రమేష్ చేతికిచ్చింది. రమేష్ ఆ రోజునే 150 రూపాయలు హేమ పంపినట్లుగా సుశీలకు మనీ ఆర్డర్ చేశాడు. తన అవసరానికే రాసిందనుకో, కనీసం నేను ఎలా ఉన్నానో ఏమిటో రాయమని అడగలేదు. డబ్బు అవసరం కాకపోతే ఇప్పుడు కూడా గుర్తుకొచ్చేదాన్ని కాదు అంది హేమ నిష్ఠూరంగా. పోన్లే హేమ, ఆవిడేదో బాధల్లో ఉంది. బాధల్లో ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే ఓపుకుండదు. సరేగాని ఈరోజు నువ్వు పళ్ళరసం తాగావా లేదా? ఆ విటమిన్ గోళీలు మింగావా మర్చిపోయావా అని ఆరా తీశాడు.
హేమకు నెల తప్పింది అని తెలిసినప్పటి నుంచి అతను చేస్తున్న ఆర్భాటం ఇంతా అంతా కాదు. భార్యని భూమి మీద నడవనీయటం లేదు. హేమ, నాకు ఇలాంటివేమీ తెలియవు. నీకా ఎవ్వరూ లేరు. నీ మనసులో కోరికలన్నీ చెప్పు. నీకు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు అంటూ బలవంతం చేసేవాడు. సరే అనేది హేమ. రమేష్ 2 రోజులు ఓపికగా ఎదురు చూసేవాడు. హేమ నోటి నుంచి ఇది కావాలి అనే మాట వచ్చేది కాదు. ఏం కోరవే అనేవాడు అసహనంగా. నాకేమీ అవసరం లేనప్పుడు ఏం అడగను అనేది హేమ. నిజం చెప్పు, నీకు ఏ కోరికలు లేవా? ఊహుం. హేమ తల అడ్డంగా తిప్పేది. మరీ అంత కోరికలు లేకుండా ఉండడం మంచిది కాదు హేమ. పుట్టబోయే బిడ్డకి ఒట్టి సన్యాసి మనస్తత్వం వస్తుంది అనేవాడు. హేమ ఏం కోరుతుంది? 1000 కళ్లతో అతను అన్నీ అమర్చి చూస్తుంటే. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ హేమకు ఏదో భయం, చెప్పలేని దిగులు కలిగేవి. ఎన్నోసార్లు అన్నా వదిన గుర్తుకొచ్చేవాళ్లు. ఒకసారి ఆలోచనలతో తలదించుకుని పరధ్యాసంగా కూర్చుంది. రమేష్ ఎప్పుడొచ్చాడో గుర్తించనే లేదు. వెనకగా వచ్చిన అతను లాలనగా భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. హేమ కళ్ళ నుంచి ముత్యాల్లాంటి బిందువులు జారుతున్నాయి. హేమ అప్రతిభుడైనట్టు చూశాడు. ఈరోజు అతను చేసిన గొడవ ఇంతా అంతా కాదు. ఫోన్ చేసి మాధురిని పిలిపించాడు. సుందరాన్ని రప్పించాడు. హేమ దేనికో బాధపడుతుంది, నాకు చెప్పడం లేదు, మీరైనా కనుక్కోండి అంటూ తొందర చేశాడు. ఏం లేదు, కళ్ళల్లో నలకపడి నీళ్లొచ్చాయి, దానికింత రభసా అంది హేమ నవ్వుతూ. హేమకి కోపం వచ్చింది, సిగ్గేసింది కూడా. ఈ ప్రపంచంలో తను ఒక్కడే తండ్రైనట్టు, ఆ బాధ్యత, ఆనందం ఇంకెవ్వరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నాడతను. హేమ ప్లీజ్, నీ మనసులో ఉన్న బాధేదో నాకు చెప్పు. నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివ్వు. నువ్విలా మానసికంగా దిగులు పడుతుంటే ఒట్టి నీరసమోహం శిశువు పుడతాడేమో అంటూ బాధపడ్డాడు. రమేష్, నువ్వు మరీ ఇంత గొడవ చేస్తావనుకోలేదు. ఊరికే కూర్చుంటే అన్నయ్య వదిన జ్ఞాపకం వచ్చారు. వదిన నా పుట్టబోయే పిల్లల గురించి ఆడిన సరసాలు గుర్తుకొచ్చాయి, అంతే, నీ మీద ఒట్టు, అంతకంటే ఇంకేం లేదు అని చెప్పేసింది. రమేష్ నిశ్చేష్టుడైనట్టు చూశాడు. హేమ, పోనీ నేను వెళ్ళి బ్రతిమలాడి నచ్చచెప్పి మీ వదిన్ని తీసుకురానా? వద్దొద్దు, అలాంటి పని కలలో కూడా చేయొద్దు. పోనీ ఆకాశరామన్న ఉత్తరం రాయనా, తనే వస్తుందేమో. ఊహు, పిల్ల కలగని ఎత్తుకుని నేనే వెళ్తాను అంది నవ్వుతూ. హేమ ఆ మాట అని ఉండకపోతే తను నిజంగా రంగనాయకి కోసం వెళ్ళి ఉండేవాడు. రమేష్ మార్వాడి దగ్గర అప్పు తీసుకుని షాపు కొనేశాడు. మాధురిని పార్ట్నర్గా కలుపుకుని బట్టల దుకాణం తెరిచాడు. హేమకి అప్పటికి 5వ నెల. మనిషి ఒళ్ళు చేసి రంగు మరింత కాంతివంతమైంది. రమేష్ కళ్ళు భార్యను వేడలేనట్లు అంటిపెట్టుకునే ఉండేవి. అతనికి క్షణం ఊపిరాడనే మాట నిజమే, కాని ఎంత పనున్నా వేళ్ల ప్రకారం టంచనగా భోజనానికి ఇంటికొచ్చేవాడు. హేమ అతని ఎదురుగా కూర్చుని భోజనం చేయాల్సిందే. చైల్డ్ సైకాలజీ మీద బజార్లో దొరికిన పుస్తకాలన్నీ కొని తెచ్చి హేమ ముందు పోగుపోసి చదవమని వేధించేవాడు. ఆ పుస్తకాలు చదవమంటే హేమ ప్రాణం మీదకొచ్చినట్టు చూసేది. హేమకి చదవడం ఇష్టం లేదని గ్రహించిన రమేష్ రోజు రాత్రిపూట 1 గంట చదివి వినిపించేవాడు. హేమ అతను చదవడం మొదలుపెట్టిన 5 నిమిషాలకే ఆవలింతలు మొదలుపెట్టేది. ఇంకొక 10 నిమిషాలు ఓపిక తెచ్చుకుని వినడానికి ప్రయత్నించేది. ఆ పైన హేమకి సాధ్యమయ్యేది కాదు. దిండు మీద తలాంచి రమేష్ చెంపలను, పక్కనుంచి అందంగా కనిపిస్తున్న ముక్కుని, మగసిరి ఉట్టిపడే అతని చేతుల్ని గమనిస్తూ గాఢ సుషుప్తిలోకి జారిపోయేది. పుస్తకం చదువుతూ మధ్యలో ఎప్పుడో తలెత్తి చూసిన రమేష్ భార్య నిద్రపోయిందని తలుచుకోగానే పుస్తకం పక్కన పెట్టి హేమకి దుప్పటి కప్పి దిండు సరిచేసి లైటు తీసేసేవాడు. పుస్తకం తీసుకుని అవతల గదిలోకి వెళ్లి కూర్చుని రాత్రి పొద్దుపోయే వరకు క్షుణ్ణంగా చదివేవాడు. అతని మస్తిష్కం నిండా పుట్టబోయే బిడ్డను గురించి రకరకాల ఆలోచనలు వచ్చేవి. హేమ నెలలు నిండుతున్న కొద్దీ రమేష్ ఆతృత ఎక్కువైంది. రోజుకి ఒక్కసారైనా క్యాలెండర్ చూసి రోజులు లెక్క పెట్టేవాడు. నిండు గర్భంతో కొద్దిగా నీరు పట్టి మెరుస్తున్న ముఖంతో భారంగా ఇంట్లో తిరుగుతున్న హేమని చూస్తుంటే అతనికి ఎలాగో ఉండేది. అబ్బా, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని వేల క్షణాలు ఎదురు చూడాలా అనిపించేది. ఒక్కొక్కసారి సస్పెన్స్ భరించలేనట్లుగా ఏదన్నా మాంత్రిక శక్తి పొంది హేమ గర్భంలోంచి ఆ శిశువుని తన చేతులతో పదిలంగా యువతలకి తీసి చూడాలి అనే కుతూహలం కలిగేది. ఏమిటోయ్, మీ ఆవిడ కూడా పడని బాధంతా నువ్వు పడుతున్నావు అంటూ సుందరం అప్పుడప్పుడు రమేష్ని తమాషా చేసేవాడు. సుందరం, ఆడపిల్ల మగపిల్లాడా, నువ్వు పందెం కాయి అన్నాడు రమేష్. ఆడపిల్లే, 100 రూపాయలు పందెం కాశాడు సుందరం. కాదు, మగపిల్లాడే అన్నాడు రమేష్ నవ్వుతూ.
సరే చూస్తాంగా అన్నాడు సుందరం నవ్వుతూ. రమేష్ మాధురితో కూడా అన్నాడు, మీరు నాకు జోస్యం చెప్పండి, ఆడపిల్ల మగపిల్లవాడా? మగపిల్లవాడే, అచ్చు మీ పోలికగానే పుడతాడు అంది మాధురి. ఆడపిల్ల అయితే? కాదు పందెం. ఆడపిల్ల పుడితే 100 రూపాయలు నేను మీకు ఇస్తాను, మగపిల్లవాడు పుడితే నాకు పెంచుకోవడానికి ఇచ్చేయండి అంది మాధురి నవ్వుతూ. రమేష్ 1000 కళ్లతో ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. హేమ ఆ రోజంతా బద్ధకంగానే ఉంది. రమేష్ సైటు మీదకు వెళ్ళనని కూర్చుంటే ఏదైనా ఉంటే ఫోన్ చేస్తానుగా అంటూ బలవంతం చేసి పంపించింది. అతను అయిష్టంగానే వెళ్ళాడు. సాయంత్రం 3 గంటలు అవుతూ ఉండగా మాధురి హేమను నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశానని ఫోన్ చేసింది. రమేష్ సరాసరి నర్సింగ్ హోంకు వచ్చేశాడు. చెమటలు పట్టి పాలిపోయిన ముఖంతో ఉన్న రమేష్ని హేమ చూడగానే 2 చేతులు చాస్తూ, రమేష్, నాకు భయమేస్తుంది, నువ్వు వదిన్ని తీసుకురా, నాకు వదిన కావాలి అంటూ బావురుమంది. రమేష్ చప్పున ఒక్క అంగలా వచ్చి హేమ 2 చేతులు అందుకుని తల మీద చెయ్యి వేసి గుండెలు కదుముకున్నాడు. నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతాను, బతకను, వదిన్ని తీసుకురా. హేమ కన్నీళ్లతో అతని షర్టు తడిసిపోయింది. రమేష్ నీళ్లు కారిపోయాడు. అతను రంగనాయకి కోసం పరిగెత్తడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాని ఇందుపల్లె ఇక్కడుందా? పోనీ సుందరాన్ని పంపిస్తే? అతని మనసు గజిబిజిగా అయిపోయింది. హేమను పరీక్ష చేయడానికి వచ్చిన డాక్టర్ ఏడుస్తున్న హేమని పదవి పట్టుకుని కూర్చున్న రమేష్ని క్షుణ్ణంగా అలాగే చూసింది. మీరు వెళ్ళండి అంటూ హెచ్చరించింది. రమేష్ హేమని వదిలి గది బయటకొచ్చాడు. హేమను స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి అతని ముందు నుంచే లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. హేమ అక్కడి నుంచి అబ్బా, అమ్మా అని పెడుతున్న కేకలు అతని గుండెల్ని చీలుస్తున్నాయి. హేమ మళ్ళీ తన కంటికి ప్రాణాలతో కనిపిస్తుందా? రమేష్ అంటూ పిలుస్తుందా? అతని కాళ్లలోకి వణుకొచ్చింది. హేమ కన్నీళ్లతో తడియని షర్టుని అరచేత్తో ఆప్యాయంగా రాసుకున్నాడు. లేడీ డాక్టర్ యువతలకొచ్చింది. మీరు ఇక్కడుండి చేసేది కూడా ఏమీ లేదు, ఇంకా చాలా టైం ఉంది, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళి మీ పని చూసుకోండి అని వెళ్ళిపోయింది. ఈవిడ మనిషా రాక్షసా? ఓ చెంప భార్య ప్రసవ వేదనతో చావు బతుకుల్లో ఉంటే వెళ్ళి పని చూసుకోమంటుందేమిటి అనుకున్నాడు. ఈ కబురు తెలిసిన సుందరం కూడా పరిగెత్తుకొచ్చాడు. రమేష్, కాన్పోయిందా? నేను ఓడానా గెలిచానా అన్నాడు ఆత్రతగా. ఇంకా చాలా టైం ఉందట సుందరం. ఆ లేడీ డాక్టర్ ఇప్పటికే 2 సార్లు నన్ను వెళ్ళిపోమని తరిమింది. మనం కూడా వెళ్ళిపోతే ఇక్కడ హేమ దగ్గర ఎవరుంటారు? మాధురి ఏమో ఆ కేకలు అరుపులు నేను వినలేను బాబోయ్, నాకు భయం అని ఇందాకే చెప్పేసింది. ఇప్పుడెలా అన్నాడు. ఆ క్షణంలో అతనికి నిజంగా ఏడుపొచ్చినంత పనైంది. ఇటు హేమ తరపున గాని అటు తన తరపున గాని అనుభవం గల ఆడదిక్కుంటే ఎంత బావుండేది. ఎంత పొరపాటైపోయింది. కనీసం సుందరం తల్లిని పిలిపించినా బావుండేది. ఇంకెవరో హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు. సుందరం రమేష్ని బలవంత పెట్టి ఆ వీధి చివర్లో ఉన్న హోటల్కి లాక్కు వెళ్ళాడు. అక్కడ కాఫీ తాగడానికి కూర్చున్న అరగంటలో రమేష్ నర్సింగ్ హోమ్కి 2 సార్లు ఫోన్ చేశాడు. 2 సార్లు ఇంకా టైం ఉంది అన్న సమాధానమే వచ్చింది. రాత్రి 8 గంటలకు హేమ ప్రసవించింది. ఆడ శిశువు కలిగింది. రమేష్, సుందరం నర్సింగ్ హోమ్ మెట్ల మీద కూర్చుని ఎదురు చూస్తున్నారు. నర్సు వచ్చి ఈ వార్త వినిపించగానే రమేష్కి నరంలోనూ విద్యుత్ కంపనం కలిగినట్లయింది. రమేష్, నేనే గెలిచాను, ఆడపిల్ల, నువ్వు ఓడిపోయావు అంటూ సుందరం సంతోషంగా రమేష్ చెయ్యి పట్టి ఊపాడు. రమేష్ పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను స్వప్నావిష్టుడిలా ఉన్నాడు. ఇప్పటి వరకు అతని హృదయ శిఖరాగ్రాన కారుమేఘాల్లా కమ్ముకుని ఉన్న భయం, ఆందోళన, కంగారు మెల్లగా విడివడి పైకి లేచి తెలిమబ్బుగా తేలిపోసాగాయి. అతనిలో అణువణువు చెప్పలేనంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. నేను తండ్రినయ్యాను. నా మనిషి అనే ప్రాణి ఇప్పుడు నాకుంది. అతనికి ఆకాశం, నక్షత్రాలు అభినందిస్తున్నట్టు, తన ప్రాణంలో ప్రాణమైన ఆ శిశువుని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. దాదాపు గంట తరువాత రమేష్, సుందరం హేమను పడుకోబెట్టిన గదిలోకొచ్చారు. హేమ ముఖం వడిలిన తోటకూర కాడలా అలసటగా ఉన్న కళ్ళు వింతకాంతితో మెరుస్తున్నాయి. హేమా, చెప్పున దగ్గరకు వెళ్ళి పలకరించాడు. అతని కంఠం సృష్టిలో ఉన్న ఆత్మీయత అంతా పోగుపోసినట్టు ప్రతిధ్వనించింది. రమేష్ కళ్ళు గదంతా కలియ వెతికాయి. హేమ మంచం పక్కన ఉన్న ఉయ్యాల ఖాళీగా ఉంది. పాపెక్కడా అన్నాడు. తెలీదు, నీరసంగా ఉన్న స్వరంతో అంది. నువ్వు చూడలేదా? ఆదుర్దాగా అడిగాడతను. కళ్ళతోనే నవ్వింది. ఇంతలో నర్సు ఎత్తుకొచ్చింది. ఆవిడ కాస్త వయసు మళ్ళిన ఆవిడే. రమేష్ దగ్గరకొచ్చి చూపిస్తూ, ఇదిగో మీ పుత్రికారత్నం అంది. ఎర్రటి పసికందు గుప్పెట్లు మూసి కళ్ళు మూసుకుని ఉంది.
తను ఈ ప్రపంచంలోకి వస్తూ ఒక మనిషికి ఎన్ని ఆశలు కలలు మోసుకొచ్చిందో తెలియనట్లుగా అమాయకంగా నిద్రపోతుంది. ఎత్తుకుంటారా? వచ్చా? అడిగింది నర్స్. రమేష్ తల ఊపాడు. అపురూపమైన దాన్ని అతి పదిలంగా పట్టుకున్నట్టు చేతుల్లోకి తీసుకున్నాడు. డియర్, డియర్, నువ్వు పుడుతూనే నాకు 100 రూపాయలు లాభం తెచ్చిపెట్టావు కదూ అన్నాడు సుందరం మురిపెంగా చూస్తూ. హేమ కుతూహలంగా రమేష్ వైపే చూస్తుంది. ప్రప్రథమంగా తన కూతుర్ని చూసుకుంటున్న ఆ క్షణంలో అతని ముఖం పితృగర్వంతో చిత్రంగా గమ్మత్తుగా ఉంది. కష్టతరమైన రాజ్యాలు జయించిన మహా చక్రవర్తిలా ఉన్నాడతను. హేమకి చాలా సంతృప్తిగా అనిపించింది. మీలో ఎవరైనా వెళ్ళి కాస్త వేడివేడి కాఫీ తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వండి అని పురమాయించింది నర్సు. నేను తెస్తాను అంటూ సుందరం పరిగెత్తాడు. ఆగండి, ఫ్లాస్క్ ఇస్తాను అంటూ నర్స్ అతని వెనకే బయటికి వెళ్ళింది. గదిలో రమేష్ ఒంటరిగా మిగిలిపోయాడు. హేమా, అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. అతని కంఠం గాద్గదికమైంది. చప్పున వంగి హేమ నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని మనసు గ్రీష్మ ఋతువులో తొలకరివాన కురిసిన భూమిలా ఉంది. 21వ రోజు కూతురి నామకరణ మహోత్సవం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఘనంగానే జరిపించాడు. హేమ వద్దన్నా వినకుండా తెలిసిన అందర్నీ భోజనాలకు పిలిచాడు. పిలిచిన వారిలో జగదాంబ, సుశీలమ్మ, సుబ్బులు తల్లి లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. రమేష్, నేను వాళ్ళని చచ్చినా పిలవను అంది హేమ. మొండితనం చేసి నాకు కోపం తెప్పించుకో. మనం మంచి మనసుతో అందరినీ పిలుద్దాం. ఇష్టమైన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు రారు. మమ్మల్ని పిలవలేదు అని ఎవ్వరూ అనడానికి వీల్లేదు అన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చుని కూడా చూడకుండా సిటీలో పేరు పొందిన వంట బ్రాహ్మణుల్ని పిలిపించి రుచిగా వంట తయారు చేయించాడు. పాపకి పేరు ఏమి పెట్టడమా అన్న మీమాంస వచ్చింది. మాధురి ఒక 100 పేర్లు, సుందరం ఒక 1000 పేర్లు లిస్టు తెచ్చారు. రమేష్కి వాటిల్లో ఏదీ నచ్చలేదు. హేమ మా అమ్మ పేరు మీ అమ్మ పేరు కలిసొచ్చేటట్టు పెట్టమని గొడవ చేసింది. రమేష్ అని బొత్తిగా పాత పేర్లను తోసిపారేశాడు. నా చిన్నారి తల్లి దయాధర్మాలకి మారుపేరవ్వాలి అంటూ చివరికి కరుణా ప్రియదర్శిని అని పెట్టాడు. అంత పెద్ద పేరు పెట్టి ఎవరు పిలుస్తారులే, చివరికి కరుణే మిగులుతుంది, కరుణ ఖాయం అన్నారంతా. భోజనానికి రమేష్ పిలిచిన వాళ్ళంతా వచ్చారు. ఒక్క హేమవైపు బంధువులు తప్ప. వాళ్ళు వెలివేసినట్టుగా ఒక్కళ్ళు కూడా రాలేదు. ఫంక్షన్ అంతా అయిపోయింది. పిలిచిన వాళ్లల్లో కొంతమంది రాకపోవడం వల్ల భోజన పదార్థాలు చాలా మిగిలిపోయాయి. వాళ్ళు మనం పిలిచినా రారు ముర్రో అని చెబితే విన్నావా? చూడు ఎన్ని మిగిలిపోయాయో, ఎంత వేస్టో అంది హేమ. అసలే అవమానాగ్నితో రాజుకుంటున్న రమేష్ హేమ వైపు ఉరిమి చూశాడు. భోజనం చేసి ఆకు వక్క నములుతున్న పరమేశ్వరయ్యను పిలిచి ఏదో చెప్పాడు. మరో అరగంటలో బిచ్చగాళ్ల గుంపొకటి బిలబిల్లాడుతూ ఆ ఇంటి ముందు నుంచుంది. రమేష్ ఆకులు పరిచి అందరికీ తనే స్వయంగా వడ్డించాడు. చాలా రుచికరంగా ఉన్న ఆ భోజనం ఆవురావురమని వాళ్ళు తింటుంటే అక్కడే స్తంభానికి ఆనుకుని నిలబడ్డ అతను కసిగా తృప్తిగా చూశాడు. వాళ్ళంతా వెళ్ళిపోతూ మహారాజా 100 ఏళ్లు బిడ్డా పాపలతో చల్లగా బతుకు అని అంటుంటే అతనికి సంతృప్తిగా అనిపించింది. సందడంతా తగ్గిపోయింది. కరుణ ఉయ్యాల్లో నిద్రపోతుంది. హేమ కరుణకి దిష్టి తీసొచ్చింది. రమేష్ ఎక్కడికి వెళ్ళాడో గంట నుంచి కనిపించలేదు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ పడక గదిలోకి వచ్చి లైటు వేసింది. రమేష్ ఎక్కడికి వెళ్ళలేదు. పడక గదిలో వాలుకుర్చీలో బట్టలైనా మార్చుకోకుండా కళ్ళ మీద మోచేయి ఆనించుకుని కూర్చుని ఉన్నాడు. రమేష్, ఇక్కడున్నావా అంది అతనికి దగ్గరగా వస్తూ. ఈరోజు అన్నా వదిన లేరనే లోటు మినహా మిగతాదంతా హేమ అనుకున్న దానికంటే బాగానే జరిగింది. హేమకి చాలా ఆనందంగా ఉంది. లైటు తీసేయి అన్నాడు. అతని కంఠం జీరగా భారంగా ఉంది. ఎంత పొద్దుపోయిందో తెలుసా? ఇంకా బట్టలు మార్చుకోవే. లైటు తీసేయి, నాకు నిద్ర రావడం లేదు. వాళ్ళు రాలేదని నువ్వు బాధపడుతున్నావా? నేను మొదటే చెప్పలేదు వద్దని. వాళ్ళు రారని నాకు తెలుసు అంది. మనుషులు అనుకున్నాను, కాస్తైనా మానవత్వం ఉంటుంది అని ఆశించాను. ఎందుకు రాకూడదు? నేను ఏం తప్పు చేశానని? మనము అందరిలాగే పెళ్లి చేసుకున్నాం, సంసారం చేస్తున్నాం. అసలు మనల్ని వాళ్ళు ఎందుకు శిక్షిస్తున్నారు? మనం చేసిన తప్పేమిటి? రమేష్, ఆవేశపడకు, అది లోకనైజం. హేమ నచ్చ చెప్పబోయింది. అతను చర్రమన్నాడు. ఏమిటి లోకనైజం? మనిషిని మనిషిగా చూడలేకపోవడమా? తల్లిదండ్రులు ఏదో చేస్తే పిల్లలను దండించి హింసించటమా? వాళ్ళు రానందుకు నాకేమీ బాధ లేదు. ఈరోజు సరే, కానీ రేపు మన కరుణ పెద్దదవుతుంది. ఎవ్వరూ మన ఇంటికి రాకుండా మనం ఎవరింటికి వెళ్ళకపోవడం చూసి ఏమనుకుంటుంది? నా తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారని సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి రాదు. భగవాన్, నేను బతికుండగా దానికి అలాంటి స్థితి ఎప్పుడూ రానివ్వను.
తాత తప్పు తరతరాలు అన్నట్లు నా జన్మ వృత్తాంతం దాన్ని కూడా వేధించకూడదు. ఈ లోకానికి ముక్కుకు తాడు ఎక్కడ వేయాలో, దీని ముట్టిపొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. దీనికంతటికీ కారణం డబ్బు హేమ, డబ్బు. అతని కుర్చీ వెనకగా వచ్చి నిలబడ్డ హేమ అతని ఛాతీ మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ, రమేష్, ఆవేశపడకు అంటూ ఆత్మీయతగా అనునయంగా పిలిచింది. అమ్మా, పందిరి వేయటం అయింది చూడండి. దొడ్లోంచి పాలేరు కేకపెట్టడంతో రంగనాయకి వంటింట్లో పని వదిలి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. దొండతీగకు వాసపు బద్దలతో పందిరి అందంగా వేశాడు. పాలేరు బావి దగ్గరకు వెళ్లి గిలక మీద నుంచి బకెట్తో నీళ్లు తోడి అరటి చెట్ల బోదలికి పోస్తున్నాడు. దూరంగా కొండల మీద నుంచి సూర్యుడు కృంగిపోతున్నాడు. కాంతి తగ్గుతున్న ఆ వెలుతురులో రంగనాయకి ఒక క్షణం పెరడంతా కలియ చూసుకుంది. కుడివైపు బెండ, వంగ, కూరగాయలు, బచ్చలి, తోటకూర, ఆకుకూరలు, చిన్న చిన్న మళ్ళున్నాయి. ఎదురుగా గోడవారగా అరటి పిలకలున్నాయి. అందులో అప్పుడే ఒక పువ్వు వచ్చింది. ఇంకో పక్క మడిచేసి పొట్ల గింజలు పెట్టారు. దాని పక్కనే దొండపాదుంది. పట్నవాసపు వాసనలు ఏవీ లేని పల్లెదిక్కు వాతావరణం, దూరంగా ఉన్న కొండల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా ఉంది. ఇంట్లో ఏ మూల ఉన్నా రివ్వురివ్వున గాలి వీస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కొత్తలో ఈ గాలి పీల్చే బ్రతకొచ్చు అన్నంత హాయిగా అనిపించింది. నీళ్లు చెట్ల మొదళ్లలోకి చిన్న చిన్న సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంటే ఆ మట్టి బురద వాసన రంగనాయకికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. హైదరాబాద్లో తామున్న చోటులో మహా నీళ్ల కరువు. రోజుకి 1 గంట తప్ప మళ్ళీ వచ్చేవి కావు. అది కూడా తెల్లవారుజామున. అప్పుడు పట్టుకోవడం బద్దకిస్తే ఇంట్లో రోజంతా ఒక నీటి చుక్క లేకుండా గడపాలి. పట్టి ఉంచిన ఏ చుట్టాలో దిగారంటే అవి కాస్త ఇట్టే అయిపోతాయి. ఏం పట్నవాస జీవితాలు, మురికి కోపాలు. అన్నిటికీ కరువే. నీళ్లు చూడబోతే కరువు, పాలు చూడబోతే నీళ్లు, కూరలు చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడో కోసినవి నీళ్లు చల్లి చల్లి చచ్చిపోయినట్టు వేళ్లాడుతూ ఉంటాయి. ఏది కొందామన్నా కూలే, క్షణక్షణం చిరాకే. ఉదయం లేవగానే ఆలస్యంగా వస్తే ఎలా అని పని మనిషితో తగాదా ప్రారంభమైతే రాత్రి పడుకోబోయేటప్పుడు చిచ్చి వెధవలైట్లు ఎప్పుడూ పోవడమే అని తిట్టుకుంటూ పడుకోవడం వరకు క్షణక్షణం హైరానే. రంగనాయకి సణుక్కుంటూ తిట్టుకుంటూ ఇందుపల్లి వచ్చిన మాట నిజమే. కానీ వారం రోజులు తిరగకుండానే ఇందుపల్లె అంటే ప్రాణం అయిపోయింది. ఇక్కడ సాటి రైతులందరిలోనూ తమదే ఆధిక్యత. శేషగిరి మాట వేదవాక్యంగా చూస్తారు. మంచి గాలికి, కమ్మటి కూరలకి సంవత్సరాల తరబడి మొహం వాచిపోయిన రంగనాయకికి దొడ్లో బావి నిండా నీళ్లు, రోజు బుట్టెడికి తక్కువ కాకుండా కాసే కూరగాయల మొక్కలు చూడగానే పెట్టె నిండా డబ్బు, ఒంటి నిండా నగలు ఉన్నంత సంతృప్తి, ఆనందం లభించాయి. ఇల్లు పెంకుటిల్లు అయినా కింద గచ్చుతో, విశాలంగా ఉన్న గదులతో హాయిగా ఉంది. హైదరాబాదులో ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే గుండెల్లో గంపెడు దిగులు పుట్టుకొచ్చేది. ఇక్కడ ఒక్కసారి చెప్పకుండా 10 మంది వచ్చినా బాధ లేదు. హేమ ఎలా ఉందో, కూతురు పుట్టిందని బారసాల చేస్తున్నారని సుశీలమ్మ గారి ఉత్తరం రాసింది. చూస్తూ ఉండగానే రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి. హేమకి మేమిక్కడ చాలా సుఖంగా ఉన్నామని తెలిస్తే ఎంత బావుండును అనుకుంది రంగనాయకి. అమ్మా, ఏమన్నా పెట్టవే అంటూ వచ్చాడు మధు. ఇప్పుడే కదరా దోశలు తిన్నావు అంది రంగనాయకి. నాకేమీ తోచలేదు, ఏదైనా పెట్టు అన్నాడు మధు విసుగ్గా. మధు ఈ మాట రోజుకి 10 సార్లు అంటాడు. తినడం తిరగడం తప్ప ఇంకే పని లేనివాడికి చాలా విసుగ్గా ఉంది. ఆ ఊళ్ళో ఉన్న రైతుల పిల్లలకి క్రికెట్ నేర్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. వాళ్ళు కాసేపు ఆడినట్లే ఆడి ఇదేం బాగాలేదు, చెడుగుడైతే మేము ఆడతాం అనేవాళ్ళు. మధుకి ఆ ఆట వచ్చేది కాదు. గోడుంబిళ్ళ నేర్చుకున్నాడు కానీ అది నచ్చలేదు. ఇందుపల్లి వచ్చిన ఈ సంవత్సరంలో మధు బాగా ఏపుగా ఎదిగాడు. రంగనాయకి వాడి చదువు పాడైపోతుందే అనే బెంగ వేధిస్తూనే ఉంది. చదివి ఉద్ధరించేది మాత్రం ఏముంది, వ్యవసాయం నేర్చుకోమను అనేవాడు శేషగిరి. యాక్సిడెంట్లో చెయ్యి దెబ్బతిన్న తరువాత అసలే చిరాకు మనిషి అయిన అతను మరీ కోపిష్టిగా అయిపోయాడు. రంగనాయకికి కొడుకు సంగతి పెద్ద సమస్య అయింది. చిన్నారి కరుణ రోజుల పసికందుగా యోగనిద్ర వదిలి నెలల పాపాయిగా మారి నోట్లో వేలుంచుకుని కేరింతలు కొడుతూ ఉంటే రమేష్ గుండెల్లో చిరుగంటలు మోగుతున్నట్లుగా ఉండేది. కరుణ బోసినవ్వులు, బోర్లా పడడాలు, పాకడం, మంచాలు పట్టుకుని లేవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తుంటే అతని హృదయాకాశాన్ని ఉదయించిన నెలవంక దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్లుగా, ఆ వెన్నెలతో అతని మనసు, ఇల్లు పునీతం అవుతున్నట్లుగా అనిపించేది. అతని చూపుడు వేళ్లు ఆ చిన్నారి చేతులకి అందించి లేత పాదాలు తడబడుతూ అడుగులు వేయటం నేర్చుకుంటుంటే అతనికి ఎవరెస్ట్ అధిగమించినంత ఆనందంగా ఉండేది.
చూడవచ్చిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి అచ్చు మీ పోలికే సుమండి అని అంటే అతని పితృహృదయం గర్వంతో పొంగిపోయేది. కరుణతో పాటు అతని జీవితంలో ప్రవేశించిన ఐశ్వర్యం, దానివల్ల వచ్చే సందడి కూడా కరుణతో పోటీ పడ్డట్టుగా నేనంటే నేనట్లుగా పెరిగిపోసాగాయి. కరుణ మొదటి పుట్టినరోజు నాడు హేమ ఇంట్లో తనే స్వయంగా తీపి పదార్థాలు తయారు చేసింది. పుట్టినరోజు వేడుక సుందరం మాధురి వరకే పరిమితంగా ఇంటి సభ్యులతోనే గడిచింది. రెండో పుట్టినరోజున మాధురి తన ఫ్రెండ్స్ను కూడా పిలిచి రమేష్ దగ్గర బలవంతంగా పార్టీ జరిపించుకుంది. అప్పటికి రమేష్ ఇంకా మాధురి ఆస్తిపాస్తులు చూస్తున్న దశలోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాధురికే ప్రాధాన్యత ఉండేది. కరుణ మూడో పుట్టినరోజు వచ్చేసరికి రమేష్ ముఖ్యమైన ధనవంతులందరి చేత గుర్తించబడుతున్న హోదా తెచ్చుకున్నాడు. అప్పటికే అతని జీవితంలో మాధురి ప్రాధాన్యత తగ్గి నీడలా అయిపోయింది. కరుణ నాలుగో పుట్టినరోజు వచ్చేసరికి బట్టల షాపు పక్కన మరో రెడీమేడ్ షాపు తెరిచాడు. రాష్ట్రంలో ఉన్న బియ్యం కొని పరాయి రాష్ట్రాలకు ఎగుమతి చేసే పర్మిట్ కోసం అతను తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఫణిభూషణ్ రావు గారి వ్యాపారం కొడిగట్టిన దీపంలా మసకబారసాగింది. దానికి ముఖ్య కారణం కూడా రమేషే. ఫణిభూషణ్ రావుకి వ్యాపారంలో కుడిభుజంలా తల్లో నాలుకగా ఉండే మేనేజర్ అయిన అతను ఆయన దగ్గర మానేసి రమేష్ దగ్గరకు వచ్చి చేరాడు. ఈ వ్యాపారాన్ని గురించిన లావాదేవీల్లో అతను అఖండుడు. రమేష్ అతనికి రెట్టింపు జీతం ఇస్తానని, పెట్టుబడి లేకుండా వచ్చిన లాభాల్లో ₹1 వాటా పంచుతానని ఆశపెట్టి తన వైపు తిప్పుకున్నాడు. రమేష్ అంచనా వృధా కాలేదు. గోవిందరావు మేనేజర్గా వచ్చినప్పటి నుంచి వ్యాపారం సర్వతోముఖంగా అభివృద్ధి చెందసాగింది. నిజానికి మాధురికి ఎందుకో గాని గోవిందరావు పొడైగిట్టదు. కానీ మాధురి అయిష్టాన్ని రమేష్ లక్ష్య పెట్టలేదు. సంవత్సరం తిరిగేసరికి వ్యాపారంలో లాభం చూసిన తర్వాత మాధురికి మాట్లాడే అవకాశం లేకపోయింది.